ఇంచు ఇంచు నీ మనసులో వెతికినా కనిపించదే అది. మీకు కనిపించదత్తయ్యా? నా భర్త కుటుంబం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నా నేను ఇంట్లో గుట్టుగా పడున్నాను చూడండి. ఆ మంచితనం మీకు కనిపించదు. కానీ అత్తని అభిమానం లేకుండా మిమ్మల్ని అన్నెన్ని మాటలు అనిసిపోయిందే, ఆ రెండో కోడలు మంచితనం మాత్రం మీకు కనిపిస్తుంది. మీరెంత చనువిచ్చినా 10 మందిలో పల్లెత్తు మాట కూడా అనకుండా మీ పరువు కాపాడుతున్న ఈ పెద్ద కోడలు మంచితనం మాత్రం మీకెప్పుడు కనిపించదు. నాకు నీ గురించి తెలుసు, ఆ శృతి గురించి తెలుసు. అది ఆవేశంలో మాట్లాడింది. ఆవేశం తగ్గిపోగానే అర్థం చేసుకుంటుంది. కాని నీ బుద్ధి పచ్చగా ఉండే సంసారం నాశనం కావాలనుకుంటుంది. అవునత్తయ్యా, వెనకటికి మీలాంటిదే. నిప్పునెందుకమ్మా ముట్టుకుంటావు అంటే కావాలంటే కొప్పులో పెట్టుకుంటాను అందంట. అలా ఉంది మీ వ్యవహారం. పండగ పూట నట్టింట్లో కన్నీళ్లు రాలే. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆవేశాలు రేగే. అయినా నీకు చీమ కుట్టినంత చింత కూడా లేదే. నీతో నా బాధ పంచుకున్నాను చూడు, నాది తప్పు. పులిహోర మాత్రం అద్దరిపోయింది బా. ఇది కూడా లయను కూడా గెస్ట్గా పిలుద్దామని ఫోన్ చేశావా? వాడెక్కడికో వెళ్తున్నాడు. లయ మాత్రం ఒకతే పూజలో ఎలా కూర్చుంటుంది? నీ స్థాయికి నీ సర్కిల్కి తగినట్టుగా లయ రెడీ అయి వచ్చేస్తుంది. నాది పూచి. నేనేంటి ఇలా అయిపోయాను? ఆ క్రిష్ పేరు చెప్తేనే ఆగిపోతున్నాను. నేనేంటి? నా క్యారెక్టర్ ఏంటి? నేను ఆ క్రిష్కి భయపడటం ఏంటి? చాలా థ్యాంక్స్ అండి. దేనికి? అడగగానే మీ మనసు మార్చుకొని పూజలో కూర్చున్నందుకు, నా కోరిక నెరవేర్చినందుకు. నేను పూజకొచ్చింది, నీ పక్కన కూర్చుంది నీకోసం కాదు. నువ్వు నా భార్యవని ఒప్పుకొని కాదు, మా అమ్మ కోసం. మా అమ్మ కోసం మాత్రమే. మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని నన్ను నేను తగ్గించుకున్నాను. మా అమ్మ ఎక్కడ కన్నీళ్లు పెట్టుకుంటుందోనని బయటికెళ్లేవాణ్ణి వెనక్కొచ్చాను. అంతేగాని నువ్వంటే ఇష్టపడి కాదు, నువ్వంటే ప్రేమ కాదు. పర్వాలేదండి, నా మీద ఇష్టం లేకపోయినా అమ్మ మాటకి కట్టుబడే గుణం ఉంది. నా మీద ప్రేమ లేకపోయినా తల్లి మాట మీద గౌరవం ఉంది. ఇది చాలండి నాకు. షడప్! నీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మంచి అనే మాయ మాటల్లో నేను పడనని. నువ్వంటేనే చిరాకు, నీ మాట వింటేనే అసహ్యం. అందుకే నువ్వు నాతో కల్లో కూడా మాట్లాడకూడదు, నా కంటి ముందు కూడా రాకూడదని చెప్పాను. అయినా అర్థం కాలేదా నీకు? కాఫీ అంటావు, భోజనం అంటావు, ఏదో విధంగా నన్ను పలకరించడానికి ట్రై చేస్తుంటావు. నిన్ను ఇంట్లో నుంచే వెళ్ళమన్న వాణ్ణి నీతో ఎలా మాట్లాడతాననుకున్నావు? నీ మాటలు ఎలా వింటాననుకున్నావు? ఇంత అసహ్యించుకున్నా మాట్లాడడానికి, ఇంట్లో వద్దన్నా ఉండడానికి సిగ్గనిపించట్లేదా నీకు? నీకోసం, నీ హ్యాపీనెస్ కోసం ఇంత ప్లాన్ చేస్తే కారెక్కి రాను అంటే ఏంటర్థం? నన్ను అర్థం చేసుకో ప్రియాంక, ప్లీజ్.
హలో హలో ప్రియాంక, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? ఇంటిదాకా వచ్చిన నన్ను అవమానించి వెనక్కి పంపించినందుకా? ఫోన్ పెట్టే. ప్రియాంక ప్లీజ్, నేను చేసింది తప్పే, కానీ తప్పు ఒప్పుకోవడానికి ఫోన్ చేశావా? సారీ చెప్తున్నాను కదా. నీ సారీ నాకేం అక్కర్లేదు. ప్రియాంక, నేను చెప్పేది విను. ప్రియాంక, నువ్వు నా కోసం, నా ప్రశాంతత కోసం నువ్వంత ప్లాన్ చేస్తే పిచ్చోళ్ళ నేను నిన్ను కాదన్నాను. నిన్ను బాధ పెట్టి పంపించాను, కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. కొన్ని పరిస్థితుల వల్ల అలా చేశాను. నీతో రాకుండా ఆగిపోయాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఏంటి అని నాకు అన్నీ తెలిసాయి. ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండదు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నువ్వే ముఖ్యం. ప్రియాంక, ఇంక నుండి నువ్వు పాత రాకీని చూస్తావు. ఈ రాకీ నీ రాకీలా ఉంటాడు. ఇప్పుడే కళ్ళు తెరిచాను, నన్ను నమ్ము. ఇంక నుండి నువ్వు ఎక్కడికి వెళ్దావంటే అక్కడికి వస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నా ప్రశాంతత, నా హ్యాపీనెస్ అన్నీ నీతోనే. అర్థం చేసుకో. ఏమండి, ఆ వీడియో ఏంటండి? గోపి అలా చేయడం ఏంటి? అమ్మాయి అల్లుడి మీద అంత అసహ్యాన్ని పెంచుకుని పుట్టింటికి రావడం ఏంటి? ఇదంతా చూసి కూడా మీరు ఎందుకండి మౌనంగా ఉన్నారు? ఏం చేయను కళ్యాణి, అల్లుడు క్యారెక్టర్ని తప్పుపట్టనా, లేక అమ్మాయి చూపించిన సాక్ష్యాన్ని నమ్మకుండా ఉండనా? బాధతో పుట్టింటికొచ్చిన కూతుర్ని ఆదరించకుండా అవతలికి పంపనా? ఏం చేయను? అలాగని ఇలా కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం అయినా చెయ్యాలి కదండి. అదే నేను ఆలోచిస్తున్నాను. అమ్మాయి ఇలా చెప్తుంది, గోపిని కనుక్కుంటే తను ఇంకోలా చెప్తున్నాడు. అందుకే జానకి గారితో మాట్లాడాలి. అయితే వదినికి వెంటనే ఫోన్ చేయండి. శృతి, శృతి! అంకుల్, శృతి వచ్చిందా? అంకుల్, మిమ్మల్ని. శృతి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది బాబు. అసలేంటిది? ఏం జరిగింది? చెప్పుకునేంత పెద్ద గొడవేం కాదా ఆంటీ. శృతి ఆవేశపడింది. చెప్తే వినే స్థితిలో లేదు. ఆపే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు. అత్తింటిని వదిలి అమ్మాయి పుట్టింటికి వచ్చినా అది పెద్ద గొడవ కాదా బాబు? అసలు నీతో కలిసి ఉండలేను అని తెగేసి చెప్పినా అది చిన్న గొడవే అవుతుందా బాబు? నువ్వు తప్పు చేశావని సాక్ష్యం కనిపిస్తుంటే నిన్నెలా నమ్మాలి బాబు? ఓహో, ఆ వీడియో మీ దగ్గరకు వచ్చిందన్నమాట. ఆ వీడియో చూడగానే నేను తప్పు చేశానని నమ్మారన్నమాట. కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనపడుతున్నా ఇంకా నమ్మొద్దంటావేంటి బాబు? కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు. ఆలోచించగలిగే పెద్ద మనసు మీకుందని నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ వీడియోకి నాకు, ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. నేనే తప్పు చేయలేదు అని మేము నమ్మటానికి మాకు 5 నిమిషాలు కూడా పట్టదు బాబు. ఎందుకంటే ఆడపిల్లను కన్నవాళ్ళం కదా. తప్పు జరిగితే సరిదిద్దుకోమంటాం, గొడవ జరిగితే సర్దుకుపోమ్మంటాం. కానీ నమ్మాల్సింది అమ్మాయి. నువ్వు నమ్మకాన్ని కలిగించాల్సింది కూడా అమ్మాయికే. అయితే శృతితోనే మాట్లాడతాను. శృతి, శృతి, బయటికి రా.
శృతి కిందకి రా. శృతి నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి నువ్వు చెప్తే వినడానికి ఇంకా ఏమీ లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. శృతి దయచేసి అర్థం చేసుకో. ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇంకా ఎంతలా మోసం చేస్తావు? నేను మోసం చేయలేదు. నీ ఆనందం కోసం ఒక చిన్న అబద్ధం చెప్పాను. కానీ ఆ అబద్ధం ఇంతటి దారుణానికి దారితీస్తుందని అనుకోలేదు. చిన్న అబద్ధమా? పెళ్లికి ముందు ఇంకొక ఆడదాంతో సంబంధం పెట్టుకోవడం చిన్న అబద్ధమా? ఆ ఆడదానితో ఒక పాపని కనడం చిన్న అబద్ధమా? వాటన్నిటిని దాచిపెట్టి నా మెళ్ళో తాళి కట్టి నన్ను బలి చేయడం చిన్న అబద్ధం, అంతేనా? శృతి నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నీకు తోచింది ఊహించుకోకు. నోటికొచ్చినట్టు మాట్లాడింది నేను కాదు, ఇష్టానుసారంగా ప్రవర్తించింది నువ్వు. నిలువునా నా బ్రతుకుని నాశనం చేసింది నువ్వు. ఇంకా నాకు ఓర్పు లేదు, ఇష్టం అంతకన్నా లేదు. గెట్ లాస్ట్. శృతి నేను చెప్పిన అబద్ధానికి నువ్వు భ్రమపడ్డ నిజానికి చాలా తేడా ఉంది. ఆ అబద్ధాన్ని మనసు పెట్టి చూడగలిగితే నిజం బయటికొస్తుంది. అంటే నువ్వు చెప్పిందంతా నిజమని నేను నమ్మాలా? నమ్మి తీరాలి. ఎందుకు నమ్మాలి? ఇప్పటిదాకా నిన్ను నమ్ముతూనే వచ్చింది, కానీ నువ్వేం చేశావు? దాన్ని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని డాక్టర్ అనే ముసుగులో యాక్టర్ గా మారావు. మీరు మాట్లాడకండి. మాట్లాడే అర్హత మీకు లేదు. మీ వయసుకి గౌరవం ఇస్తున్నాను, కాపాడుకోండి. లేదంటే చాలా ఫీల్ అవుతారు. ఏం చేస్తావు? లేకపోతే ఏం చేస్తావు? దబాయిస్తే నిజాలు అబద్ధాలైపోతాయా? ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మితే కొంపలు కూలిపోతాయి అంటున్నాను. అసలు దీనంతటికీ కారణం మీ బేబత్త. లేనిపోని అనుమానాల్ని రేకెత్తించి పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చు పెట్టింది మీ బేబత్తే. మా అత్తని ఇంకొక మాట అంటే ఊరుకునేదే లేదు. మా అత్త నాలో అనుమానాన్ని రేకెత్తించలేదు, నిజాన్ని బయట పెట్టింది. నీ నాటకాలు తెలిసేలా చేసింది, నీ నిజ స్వరూపం తెలిసేలా చేసింది. మా అత్త వల్లే నేను కళ్ళు తెరవగలిగాను, నువ్వేంటో తెలుసుకున్నాను. నా గురించి తెలుసుకోవడం కాదు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే. ఇంకా నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని ట్రై చేయకు. శృతి చెయ్యొదులు. చెయ్యొదులు. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించొద్దు.
అబ్బా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు శృతి. నేను చాలా లక్కీ. పోనీ గుంజీలు తినా. తప్పే, నేను చేసిన తప్పే. అందుకేదైనా పరీక్ష పెట్టాలి కానీ ఇలా శిక్షిస్తే ఎలా శృతి? నిలువునా నా బ్రతుకుని నాశనం చేసింది నువ్వు. నా పెంపకాన్ని తప్పు పట్టి నీకు క్యారెక్టర్ లేదని నువ్వు రాక్షసుడివన్న నోటితోనే నువ్వు రాముడివని ఏ తప్పు చేయలేదని చెప్పాలి. ఇంకా నాకు ఓర్పు లేదు, ఇష్టం అంతకన్నా లేదు. గెట్ లాస్ట్. నిన్ను నమ్మి సంతోషంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. నేను పాపని పంపలేదని మీరు నమ్మితే చాలు. ఎవ్వర్ని బాధ పెట్టడు, చీమకి కూడా హాని చేయడు. కాని పెళ్ళం ఉండగా ఇంకో సంసారం మాత్రం పెడతాడు. పెళ్ళైన నాటి నుండి అనుమానం పడుతూనే ఉంది. అత్తయ్య, ఏంటమ్మా? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి అత్తయ్య. కానీ తప్పట్లేదు. ఏంటమ్మా? మీ అబ్బాయిని మార్చడానికి, మా కాపురం నిలబెట్టడానికి క్రిష్ గారితో కలిసి నాటకం ఆడుతున్నాం కదా, ఇక దాన్ని ఆపేద్దాం అత్తయ్య. లయా? అవునత్తయ్య, ఈ నాటకం వల్ల ప్రయోజనం ఎంతో నాకు తెలియదు, కానీ ప్రమాదం మాత్రం చాలా ఉంది. ప్రమాదం ఉంటుంది. వాడికి కోపం, అసహనం అన్నీ ఉంటాయని తెలిసే మొదలుపెట్టానమ్మా. వద్దత్తయ్య, ఇప్పటికైనా ఇది ఇంతటితో ఆపేస్తేనే అందరికీ మంచిది. ఏమైందమ్మా? ఆయన పూజలో కూర్చున్నందుకు, నా ఆశ నెరవేర్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపించి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడు? ఆయన థ్యాంక్స్ వద్దనడం, సారీ వద్దనడం, అసలు నేను ఆయనతో మాట్లాడటమే నచ్చదనడం. ఇవన్నీ పాతవే, నేను ఊహించినవే. వాటి గురించి నాకు బాధ లేదు. కానీ అసలేం జరిగింది? ఎవరి గురించి అయితే ఆలోచించకూడదో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరి గురించి అయితే తలుచుకోకూడదని మనం ఇదంతా చేస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ప్రశాంతత పొందుతున్నారు. నేను మీ అబ్బాయి మనసులో ఉండాలంటే తన మనసులో ఉన్న వాళ్ళు దూరం కావాలి. కానీ మనం ఆడుతున్న ఈ నాటకం వల్ల ఆయన ఇంకా ప్రియాంకకి దగ్గరవుతున్నారు. అంటే మనం కాస్తైనా విజయం సాధించినట్ట. ఆయన ప్రశాంతతని ప్రియాంకలో వెతుక్కుంటున్నారు అంటే మన నాటకానికి ప్రయోజనం ఉన్నట్ట. మీరే చెప్పండి అత్తయ్య. ఇక్కడ సమస్య ప్రియాంక మాత్రమే కాదమ్మా. వాడు మర్చిపోయిన విలువలు, వాడికి పరిచయం లేని ప్రపంచం అన్నీ తెలుసుకోవాలి. నువ్వనేదానివి కదా, వాడి మనసులోకి వెళితే ఆ మనసులో ఉన్నవాళ్ళెవ్వరూ ఉండరు అని. అందుకే ఈ ప్రయత్నం. కానీ మన ప్రయత్నం ఆయనకి వెగటి పుట్టిస్తుంది. మనం కోరుకునే మార్పు ఆయనలో అసహనాన్ని పెంచుతుంది. అది మనకే నష్టం అత్తయ్య. అత్తయ్య, బంతి నేలపై ఉన్నంతసేపే దాని శక్తిని కోల్పోతుంది. ఒక్కసారి దాన్ని తీసి గోడకేసి బాధితే తిరిగి మన మీదకే వస్తుంది. ఇప్పుడు మనం కూడా క్రిష్ అనే పేరుని వాడి ఆయన్ని రెచ్చగొడుతున్నాం. అందుకైనా ప్రియాంక
కళంక రూపంలో తిరగబడుతున్నారు. అవసరమా ఇది? చూడమ్మా, నువ్వు శృతి నాకు 2 కళ్ళు. కుటుంబం బాగుండడం అంటే ఒక్క జంట బాగుండడం అని కాదు, ఇద్దరి కాపురాలు బాగుండాలి.